అందరికీ నమస్కారం. ఇవాళ ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి అధికారులందరితో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితి, ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు దానికి ఎంతవరకు అమలు అయ్యాయో, ఇంకా ఫర్దర్ మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందో డీటెయిల్డ్గా సమీక్షా సమావేశం నిర్వహించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ముందు స్టాటిస్టిక్స్ మనం చూసుకున్నట్లయితే ఇవాళ మన రాష్ట్రంలో 60,124 టెస్టులు రిజల్ట్స్ ప్రకటించగా దాంట్లో 14,986 పాజిటివ్స్, అదేవిధంగా 84 మంది మృతి చెందారు. హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్ స్ట్రెంత్ ఇవన్నీ 648 హాస్పిటల్స్లో కోవిడ్ పేషెంట్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉన్నారు. నిన్న కూడా నేను క్లారిఫై చేసే విధంగా ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి, ఆరోగ్యశ్రీలో ఏదైతే మనం క్యాష్లెస్ ఫ్రీ ట్రీట్మెంటు పేషెంట్స్కి ఇవ్వాలనో ఆ ట్రీట్మెంట్ కింద హాస్పిటల్స్లో బెడ్స్ కేటాయించి దానికి పేమెంట్ ఏమో ఆ ప్రైవేట్ హాస్పిటల్స్కి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ పథకంలో చేసే విధంగా అన్ని హాస్పిటల్స్ కూడా ఇప్పుడు వారికి ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. అయితే ఓవరాల్ బెడ్స్ పొజిషన్ చూసుకుంటే 6,803 ఐసీయూ బెడ్స్ ఉంటే 6,247 బెడ్స్ ఆక్యుపై అయి ఉన్నాయి. నిన్న చెప్పే విధంగా కర్నూలులోనే ఒక 263 బెడ్స్ ఉన్నాయి, మిగతా అన్ని తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్స్ అయితే 23,372 ఉంటే 22,298 బెడ్స్ కూడా ఆక్యుపై అయి ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్స్లో 102 సెంటర్లు 49,244 బెడ్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. 15,057 మంది ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. రెమ్డెసివిర్ అవైలబిలిటీ నిన్న కూడా కొంత స్టాకు మళ్ళీ గవర్నమెంట్ సప్లైలో రావడము, ఇప్పటికే అన్ని జిల్లాల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో 24,273 డోసెస్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా రోజువారీగా ప్రైవేట్ హాస్పిటల్స్కి మనం ఏదైతే రెమ్డెసివిర్ సప్లై చేస్తూ ఉన్నాం 10,738 డోసెస్ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ది కాకుండా ఇవ్వడం జరిగింది. కాల్ సెంటర్ విషయానికి వస్తే 16,663 కాల్స్ ఈ కాల్ సెంటర్లో తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 7,052 కాల్స్ వివిధ రకాల ఇన్ఫర్మేషన్ కోసం, కోవిడ్ టెస్టుల కోసం అయితే 3,448 కాల్స్, అదేవిధంగా హాస్పిటల్ అడ్మిషన్స్ కోసం 3,383 కాల్స్. నెక్స్ట్ హైయెస్ట్ కేటగిరీ టెస్ట్ రిజల్ట్స్ కోసం రోజువారీగా సేమ్ సిస్టమే 2,074 కాల్స్ ఆన్సర్ చేశారు. అయితే ఇవాళ మనం ఏదైతే డాక్టర్సు 3,496 డాక్టర్సు ఈ టెలికన్సల్టేషన్ కోసం మన దగ్గర ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారో దాంట్లో 600 స్పెషలిస్ట్స్ ఉన్నారు. ఈ డాక్టర్స్ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్కి కాల్ చేయడం ప్రారంభించారు.
ఇవాళ మనం 6,508 మందికి ఈ హోమ్ ఐసోలేషన్ ఉన్నటువంటి పేషెంట్స్కి ఈ డాక్టర్స్ ఫోన్లు చేసి వారికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు, ఎక్కడైతే మెడిసిన్ అవసరం ఉందో మెడిసిన్ అరేంజ్ చేయడము, కొన్ని చోట అవసరం ఉంటే ఇంకా హాస్పిటల్ అడ్మిషను రికమెండ్ చేయడం, ఇవన్నీ సలహాలు ఇచ్చారు. దాన్ని బట్టి ఆ కన్సర్న్ మెడికల్ స్టాఫ్, ఏఎన్ఎం కానీ మెడికల్ ఆఫీసర్ కానీ వీరందరూ యాక్షన్ తీసుకుంటున్నారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్య ఈ నీటు ఎగ్జామ్ వాయిదా వేసుకోవడము, తర్వాత మిగతా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధంగా మనం కోవిడ్ డ్యూటీ ఎంతమందిని మనం ఉపయోగించుకోవచ్చు దాని మీద అనాలిసిస్ చేయడం జరిగింది. ఇప్పటికే నేను మీకు తెలియజేశాను, నిన్న డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చాను. అంటే దాదాపు 17,000 పైన మనం స్టాఫ్ని ఈ కోవిడ్ డ్యూటీస్ కోసం రిక్రూట్ చేయగా ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి వివిధ జిల్లాల్లో. ఆ ఖాళీలు నింపడంతో పాటు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ఇచ్చిందో దాన్ని బట్టి మొత్తం స్టూడెంట్ సంఖ్య ఎంతమంది ఉన్నారు అవి లిస్ట్ ఫైనల్ చేయడం జరిగింది. ఉదాహరణంగా ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ 3,720 ఉన్నారు. పీజీ డిగ్రీ క్యాండిడేట్స్ ఇప్పుడు ఈ మామూలుగా అయితే మే నెలలో ఎగ్జామ్స్ అపియర్ కావాలా, వాళ్ళు 1,302 మంది ఉన్నారు. అదేవిధంగా బీఎస్సీ నర్సింగు 3,786 మంది ఉన్నారు వీళ్ళు. హౌస్ సర్జన్స్ 4,039 మంది ఉన్నారు. అట్లాగా మనం కేటగిరీ వారీగా ఎంఎస్సీ అదేవిధంగా 133 ఎంఎస్సీ నర్సింగ్ క్యాండిడేట్స్. సో ఈ అంత క్యాండిడేట్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పూల్ అంతా కూడా లిస్టులు తయారు చేయడం జరిగింది. ఆ లిస్టులు తయారు చేసి జిల్లా కలెక్టర్స్కి పంపించి దాంట్లో ఎంతమందిని ఇప్పుడు మనం కోవిడ్ డ్యూటీస్కి ఎంగేజ్ చేయగలుగుతామో, ఎవరైతే కొంతమంది ఇప్పటికీ డ్యూటీలు చేస్తూ ఉండొచ్చు, కొంతమంది డ్యూటీస్ కోసం అవైలబుల్గా ఉండొచ్చు, ఈ లిస్టులంతా కూడా వాళ్ళు రేపు సాయంత్రంలోగా వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎంతమందిని అయితే ఎంగేజ్ చేసే అవకాశం ఉంటుందో వాళ్ళందరినీ కూడా కోవిడ్ డ్యూటీస్కి ఎంగేజ్ చేయాలని చెప్పేసి కలెక్టర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. బహుశా రేపు సాయంత్రం మనకి దీంట్లో ఎంతమందిని ఎంగేజ్ చేయగలిగాం అనేది ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అదేవిధంగా ఇవాళ మనం తీసుకునే నిర్ణయాల్లో ఎప్పుడైతే మనం ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా కవర్ చేయాలి అనే నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో స్లోగా ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్ సంఖ్య పెరుగుతూ ఉంది. ఉదాహరణంగా ఇవాళ నుండి పరిస్థితిలో ఇవాళ ఉదయం మధ్యాహ్నానికి మొత్తం అప్పటికే 47,644 బెడ్స్లో 39,000 బెడ్స్ 39,271 బెడ్స్ మనం హాస్పిటల్ డేటా అప్పటికి తీసుకురాగలిగాం. దాంట్లో ఆరోగ్యశ్రీ కింద ఉన్నటువంటి పేషెంట్స్ 24,645 మంది. ఓవరాల్ పర్సంటేజ్ బాగుంది. కానీ ఇంకా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్, ఎందుకంటే 2-3 రోజుల క్రితమే మనం జియో ఇచ్చాం, ఆ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇప్పటికీ చాలామంది పేషెంట్స్ బెడ్స్లో ఉన్నారు కాబట్టి ఇంకా స్లోగా అక్కడ వీలైనంత వరకు మనం ఆరోగ్యశ్రీ కింద కూడా పేషెంట్స్ని ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే గత 2 రోజుల్లో ఈ కొత్త జియో ఇచ్చాక హాస్పిటల్స్ని మనం ఆరోగ్యశ్రీ కింద తీసుకున్నాం, అక్కడ ఆ అన్ని హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు ఒక ఆరోగ్య మిత్రాన్ని నియమించుకోవడము, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసుకోవడము, నోడల్ ఆఫీసర్ని కూడా నియమించుకోవడము, ఇవన్నీ కూడా వచ్చే 2 రోజుల్లో పూర్తి కావాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యాక్సినేషన్ విషయానికి వస్తే ఇప్పటికే కొంత క్లారిటీ ఇచ్చాం. సెకండ్ డోస్ రిక్వైర్మెంటు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే మనకి కోటా ఇస్తూ ఉందో 45+ కేటగిరీలో దానికంటే ఎక్కువ సెకండ్ డోజ్ కోరుకున్నటువంటి ఎలిజిబుల్ ఉన్నటువంటి బెనిఫిషరీస్ ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నటువంటి కోటా ప్రస్తుతానికి ఓన్లీ ఆ సెకండ్ డోజ్ వరకు మనం ఇస్తున్నాం. దానికి నిన్న కూడా నేను మీకు తెలియజేశాను దట్ జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చాం. క్లియర్గా విధి విధానాలు వర్కౌట్ చేసుకొని ఎక్కడెక్కడైతే వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉన్నాయో అవన్నీ చోట షామియానాలు, కుర్చీలు, వాటరు, వాష్రూమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేశాక అందరికీ క్లియర్గా ఇంటిమేషన్ ఇచ్చాక ఎవరెవరు ఆ వ్యాక్సినేషన్ సెంటర్కి ఎప్పుడు రావాలి ఈ ఎస్ఎంఎస్ల ద్వారా మన మెడికల్ స్టాఫ్ వాలంటీర్స్ ద్వారా తెలియచేసి వ్యాక్సినేషన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం. ఆ విషయం అయితే నిన్న కూడా తెలియజేశాను. అయితే మెయిన్గా దీంట్లో అంటే వ్యాక్సిన్ అవైలబిలిటీ ఒక ఇష్యూగా ఇంకా ప్రజలందరూ కూడా కొంత కన్ఫ్యూజన్గా ఉన్నట్టుంది. అంటే ఎంత కోటా అయినా కొనుక్కోవచ్చు, వెంటనే కోట్లాది డోసులు అందుబాటులో ఉంటాయి. ఈ షార్ట్ ఫాల్ ఎందుకు ఉంది? కేంద్ర ప్రభుత్వము రాష్ట్రానికి ప్రతి ఒక్క రాష్ట్రము బయట ఈ కంపెనీ దగ్గర కొనుక్కోవచ్చు కదా అనేది అనుకుంటా ఉన్నారు. అయితే ఈ క్లారిటీ కోసం ఫస్ట్ ఉన్నటువంటి పొజిషను తర్వాత మనం ఏం చేస్తూ ఉన్నాము అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ మార్చుకొని కంపెనీలు అందరి దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ కొనుక్కోవచ్చు అనేది పర్మిషన్ ఇచ్చారో అప్పుడు ఉన్నటువంటి ప్రొడక్షన్ కెపాసిటీ 50% ప్రొడక్షన్ కెపాసిటీ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆ స్టాక్ ఇవ్వాలి. సో దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే 45+ కేటగిరీ కోసం వ్యాక్సిన్ ఇస్తూ ఉంది అది కంటిన్యూ చేయాలి. ఆ ఉద్దేశంతో 50% అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చేయాలి ఆ కంపెనీస్. మిగతా 50%లో రాష్ట్ర ప్రభుత్వాలకి అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్కి అన్నింటికి కూడా సేల్ చేసేవంటి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఆంధ్ర రాష్ట్రానికి దాదాపు 4 కోట్ల డోసులు అవసరం ఉన్నాయి. ఎందుకంటే 18 to 45 ఇయర్స్ మధ్యలో 2 crores 4 lakhs అంతమంది ఉన్నారు. కాబట్టి దాదాపు 4 కోట్ల డోసులు అవసరం. ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్సిన్స్ మనం చూసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్సిన్స్ ప్రతి ఒక్క మనిషికి మనం 2 డోసులు ఇవ్వాలి కాబట్టి. అయితే ఈ 4 కోట్ల డోసులు మనం కొందాం అనుకున్నా కూడా ఆ కంపెనీస్ కూడా ఇచ్చే పరిస్థితులు లేవు. దానికి కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రం వారీగా అలోకేషన్ ఇస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు స్టాక్ కొనుక్కోవడానికి అక్కడ అవకాశం లేదు. ఇవాళ నేను మొత్తం నాకు దాదాపు 1600 కోట్లు ఎంతైతే ఖర్చు అవుతుందో అది ఇప్పుడు ఇవ్వడానికి సిద్ధం ఉన్నాం. అయినా వాళ్ళు వెంటనే మనకి 4 కోట్ల డోసులు ఇవ్వలేరు. సో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే కోటా ఇస్తూ ఉందో ఆ డీటెయిల్స్ కూడా నిన్న మీకు ఇచ్చాను నేను. దాదాపు మనకి ఈ నెల వరకు 16 లక్షలు 17 లక్షల మధ్యలో ఆ కోటా అంతా ఇచ్చారు. కోవాక్సిన్, కోవిషీల్డ్ కలుపుకొని అంతవరకే మనం పేమెంట్ చేసుకొని తీసుకుంటా ఉన్నాం. దానికి పేమెంట్ చేసేసుకున్నాం, ఆర్డర్స్ ఇచ్చాం, సప్లై మొదలైంది. ఆ స్టాక్ ఇప్పుడు వస్తూ ఉంది. కొంత స్టాక్ ఏమో ఆ కంపెనీ వాళ్ళే సెకండ్ ఫోర్త్ నైట్లో మీకు ఇస్తాము అనేది వాళ్ళు మాకు తెలియజేశారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వము అంతకంటే ఎక్కువ ఏం చేసుకోవాలి ఇప్పుడు ఈ వ్యాక్సిన్ కొనుక్కోవడానికి? ఉన్న వ్యాక్సిన్ అలోకేషన్ గవర్నమెంట్ నుంచి వస్తూ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు అఫిడవిట్లో కూడా తెలియజేశారు. అంటే ఏ ఒక్క రాష్ట్రం కూడా ఎక్కువ స్టాక్ కొనకూడదు కాబట్టి మేము యూనిఫామ్గా దాన్ని పాపులేషన్ బేసిస్ మీద అలోకేషన్ చేస్తూ ఉన్నామనేది అఫిడవిట్లోనే వేశారు. సో దీంట్లో ఒక రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం అనుకోండి, మొత్తం స్టాక్ నాకు మే నెలలో ఇవ్వండి, జూన్ నెలలో ఇవ్వండి, ఎంత అడిగినా కంపెనీలు ఇచ్చే పరిస్థితులు లేరు. మన కెపాసిటీ ఉంది, అంతలో నిరూపించాం. రోజువారీగా ఒక రోజులో 6 లక్షల మందిని మేము వ్యాక్సినేట్ చేయగలం. అంటే కనీసం 1 కోటి డోసులు మనం ఒక్క నెలలో అడ్మినిస్ట్రేట్ చేయగలం వ్యాక్సిన్ ఉంటే. అయితే అంత వ్యాక్సిన్ అందుబాటులో లేదు.
దానివల్ల ఒకవైపు మనం ప్రజల్ని అప్పీల్ చేస్తూ ఉన్నాం, అంటే రాష్ట్ర ప్రభుత్వము అందరికీ ఫ్రీ వ్యాక్సిన్స్ ఇవ్వడానికి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ నిర్ణయంతో మనం కట్టుబడి ఉన్నాం. అయినా ఇంప్లిమెంటేషన్లో వ్యాక్సిన్ లేకపోవడం వల్ల కొంత టైం పడుతూ ఉంది. అయితే ఒకవేళ విదేశాల్లో ఏదైతే వ్యాక్సిన్ అందుబాటులో ఉందో ఆ వ్యాక్సిన్ ఏమైనా మన భారతదేశంలో సప్లై చేసే అవకాశం ఉంటే అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దామనేది ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాం. దానివల్ల ఒక గ్లోబల్ టెండర్కి వెళ్తాం. అంటే ఏ కంపెనీ అయినా సపోజింగ్ వాళ్ళు విదేశాల్లో వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారనుకోండి, దానికి కావాల్సిన అప్రూవల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ దానికి ఇచ్చిందో ఏ దానికి ఇవ్వలేదు ఆ కావాల్సినటువంటి రెగ్యులేటరీ అప్రూవల్స్ స్టాట్యూటరీ అప్రూవల్స్ ఏదైతే ఉన్నాయో ప్రాసెస్ అయితే ఆ కంపెనీలు పాటించాల్సిందే. ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేటరీ బాడీస్ అప్రూవల్ లేకపోతే ఏ వ్యాక్సిన్ని మనం అడ్మినిస్టర్ చేయలేం. ఆ రూల్స్ ఇవన్నీ ఆ నియమాలు ఇవన్నీ ఆ ప్రొసీజర్ ఇవన్నీ పాటిస్తూ ఒకవేళ ఏ కంపెనీ అయినా ఇవ్వడానికి ముందుకు వస్తే అది కూడా కొనుక్కునే అవకాశం ఎక్స్ప్లోర్ చేయాలి. దానికోసం ఒక గ్లోబల్ టెండర్ పిలవాలి అనేది ఇవాళ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ టెండరు రేపు ఎల్లుండి మేము నోటిఫై చేస్తాం. దెన్ వీ విల్ వెయిట్ ఫర్ రెస్పాన్స్. ఎందుకంటే కొన్నింటికి ఇప్పుడు డిమాండ్ ఉన్నా, ఉదాహరణగా మనం ఆ లిక్విడ్ ఆక్సిజన్ కోసం కూడా రిక్వెస్ట్ తీసుకున్నాం, రెస్పాన్స్ లేదు, అంటే ఏమైనా మనం బయట దొరికితే తీసుకుందామని. సో అట్లా ఈ కన్ఫ్యూజన్ అంటే ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉండాలి, ఎక్కడైనా దొరికితే కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది ఆ నమ్మకం కూడా కలగాలి. వెరీ సీరియస్ అటెంప్ట్ వీ విల్ మేక్ అండ్ సీ ఇఫ్ దిస్ ఎనీ సచ్ పాసిబిలిటీ. అదేవిధంగా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలో ఒక లెటర్ ఇవాళ రాస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఈ కోవాక్సిన్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీస్ ఏవైతే ఉన్నాయో ఐసీఎంఆర్ ఇవన్నీ ఎన్ఐవి పుణే కొలాబరేషన్తో తయారు చేసినటువంటి వ్యాక్సిన్. అంటే డీటెయిల్స్ మనకు తెలియదు అనుకోండి, రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కరెక్ట్గా ఈ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఇవన్నీ, బట్ ఓవరాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సహకారంతో వారి లీడర్షిప్తో ఒక వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రొడక్షన్ కెపాసిటీ మొత్తం ఉపయోగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది దానికి ఏమైనా పాసిబిలిటీ ఉందా, ఇంకా వేరే ల్యాబ్స్లో వేరే ప్రొడక్షన్ యూనిట్స్లో ఇది తయారు చేసేటువంటి అవకాశం ఏమైనా ఉందా, దానికి కావాల్సినటువంటి ఐపీఆర్ ఎగ్జామ్షన్స్ ఏమైనా కావాలన్నా, లేకపోతే దానికి కావాల్సినటువంటి ఈ పేటెంట్స్ యాక్ట్ 1970 కింద ఏమైనా ఎగ్జామ్షన్స్ కావాలన్నా అవి చూసుకొని ఏమైనా అవసరం అయితే ఆ రిలాక్సేషన్ ఇవన్నీ ఇచ్చి ఇంకా కెపాసిటీ పెంచుకునేటువంటి కార్యక్రమం ఏమైనా చేయగలమా, అది పరిశీలిస్తే బాగుంటుంది. ఇచ్చే అవకాశం ఉంటే ఇస్తే బాగుంటుంది. మొత్తం మన భారతదేశంలో ఎక్కడెక్కడైతే ప్రొడక్షన్ కెపాసిటీ ఉందో, లేకపోతే ఇంకా ఎక్కడైనా మనము ఇటువంటి రిలాక్సేషన్ ఇచ్చి ప్రొడక్షన్ చేసుకోవచ్చా, అటువంటి పాసిబిలిటీస్ అన్నీ చూసుకొని వీలైనంత త్వరగా మనం ఎక్కువ వ్యాక్సిన్ ప్రొడక్షన్ చేసి ఆంధ్ర రాష్ట్రము అదేవిధంగా మిగతా రాష్ట్రాలు అన్నింటికి కూడా ఎక్కువ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే ఈ కార్యక్రమం మనం త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంత అయినా చివరికి 18 అబౌవ్ ఏదైతే ఎలిజిబుల్ ఏజ్ గ్రూప్ ఉందో అందరికీ మనం వ్యాక్సినేషన్స్ తప్ప ఈ ఉన్నటువంటి ఏదైతే వేవ్స్ ఉన్నాయో అది ఎంతవరకు మనం కంట్రోల్ చేయగలము అది కరెక్ట్గా అసెస్ చేయడం కష్టం. కానీ ఓవరాల్ మనం కోవిడ్ నుంచి విముక్తి పొందాలంటే ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా మనం నిర్వహించాల్సిన అవసరం ఉంది. సో ఈ 2 స్టెప్స్ తీసుకొని ఎంత త్వరగా మనం వ్యాక్సినేషన్ చేయగలుగుతాము అది ప్లాన్ చేసుకోవాల్సిందిగా సీఎం గారు ఆదేశాలు జారీ చేశారు. అప్పుడు వరకు ఎంతవరకు అయితే మనకి స్టాక్ ఉందో ఆ స్టాకు ఓన్లీ 45 సంవత్సరాలు పైన ఉన్నటువంటి వాళ్ళకి ఉపయోగించుకొని దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమో సెకండ్ డోజ్కి ఇస్తూ ఇంకా వ్యాక్సిన్ స్టాక్ కొంత మిగిలితే ఆ స్టాక్ మాత్రం ఫస్ట్ డోజ్ వాళ్ళకి ఇస్తూ ఈ కార్యక్రమం ఎక్కడా కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా
సరైనటువంటి అరేంజ్మెంట్స్తో ముందుకు తీసుకుపోవాలనేది ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా నేను తెలియజేశాను నిన్న అంటే ఈ సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699. ప్రతి ఒక్క జీజీహెచ్లో ఎక్కడైతే బెడ్ స్ట్రెంత్ సమస్య ఉందో, పేషెంట్స్ ఎవరైనా బయట ఉన్నారో అక్కడ కొంత చిన్న బెడ్ కెపాసిటీ బయట సరైనటువంటి జర్మన్ హ్యాంగర్స్ కానీ వేరే విధంగా కానీ లేకపోతే వేరే పర్మనెంట్ బిల్డింగ్ ఏమైనా దొరుకుతాయి అక్కడ కానీ ఇటువంటి ఒక 50 బెడ్స్ అట్లా బెడ్ కెపాసిటీ క్రియేట్ చేసుకొని పేషెంట్స్ బయట రోడ్డు మీద తిరగకుండా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అక్కడ కనీసం ఒక టెంపరీ ఫెసిలిటీ లాగా దీన్ని ఉపయోగించుకొని లోపల బెడ్ ఎప్పుడైతే అందుబాటులో ఉంటుంది అప్పుడు ఆ బెడ్కి డిపెండింగ్ ఆన్ సీరియస్నెస్ ఆఫ్ ది పేషెంట్ షిఫ్ట్ అయ్యే విధంగా ఆ కార్యక్రమం కూడా కొంచెం వేగవంతం చేయాలనేది సీఎం గారు ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు ఆ కలెక్టర్స్ అందరికీ కూడా మేము మధ్యాహ్నం ఆదేశాలు జారీ చేశాం. ఇప్పుడు మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించబోతున్నాం. అదేవిధంగా ఈ స్టెప్స్ అన్నీ కూడా ఎంతవరకు వచ్చాయో అనేది రేపు గవర్నర్లు, ముఖ్యమంత్రి వర్యులు, కలెక్టర్లు అందరితో కూడా ఏదైతే సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు స్పందన కార్యక్రమం మీద, దాంట్లో ప్రత్యేకంగా ఈ కోవిడ్ పైన జిల్లా అధికార యంత్రాంగం అందరూ కూడా క్లియర్గా ఫోకస్డ్గా దృష్టి సారించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది వాళ్ళతో రివ్యూ చేయబోతున్నారు. మళ్ళీ అదేవిధంగా బుధవారం ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే కోవిడ్ కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం వారు కూడా సమీక్షా సమావేశంలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నారు. అంతేకాకుండా జిల్లా లెవెల్లో ఏదైతే కమిటీస్ ఏర్పాటు చేసుకున్నాం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి ఆధ్వర్యంలో ఆ జిల్లాలో ఉన్నటువంటి గవర్నర్లు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీసు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, మున్సిపల్ చైర్పర్సన్స్ అందరితో ఏదైతే కమిటీ మేము జియో జారీ చేశాం ఆ కమిటీ సమావేశాలు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి దాని మీద కలెక్టర్స్తో ఇవాళ సాయంత్రం డిస్కస్ చేయమన్నారు. క్లియర్గా కలెక్టర్స్కి ఆదేశాలు జారీ చేశాం. కనీసం వారానికి 2 సార్లు అటువంటి మీటింగ్స్ ఆ ప్రజాప్రతినిధులు చేస్తున్నట్లయితే తీసుకున్నటువంటి స్టెప్స్ ప్రజలకి తెలియజేసే విధంగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫీల్డ్ లెవెల్లో ఏమైనా ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ ఉంటే, ఏమైనా ఇబ్బందులు ఉంటే అది అధికారులందరికీ కూడా దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మీటింగ్స్ రెగ్యులర్గా జరిగే విధంగా చూసుకోవాల్సిందిగా కలెక్టర్లందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఒకటి భారతదేశంలో ఏదైతే వ్యాక్సిన్ ఉందో అది మనం కొనుగోలు చేసుకోవడము. ఇప్పుడు ఎప్పుడైతే మేము ఈ 2 కంపెనీస్ కోరస్పాండ్ చేశామో ఏప్రిల్ 24th, 25th ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ వచ్చిందో అప్పుడు మనం ఈ 2 కంపెనీస్ కాదు, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూణే అదేవిధంగా భారత్ బయోటెక్ అప్పుడు మనం ఈ కంపెనీ కూడా కోరస్పాండ్ చేశాం. ఈ స్పుత్నిక్ వ్యాక్సిన్ గురించి ఏమైనా మనం కొనుక్కునే అవకాశం ఉంది అంటే అప్పుడు వాళ్ళే తెలియజేశారు. ప్రస్తుతానికి అటువంటి మా దగ్గర కూడా అసెస్మెంట్ పూర్తిగా లేదు, ప్రొడక్షన్ కెపాసిటీ చూస్తూ ఉన్నాము. 15th May తర్వాత మీకు చెప్పగలుగుతాము ఎంతవరకు ఆ వ్యాక్సిన్ మేము సప్లై చేయగలుగుతాం. సో వీఆర్ ఇన్ టచ్ విత్ ది కంపెనీ. 15th May తర్వాత మళ్ళీ కాంటాక్ట్ చేయండి అని వాళ్ళే సలహా ఇచ్చారు. కాబట్టి ఆఫ్టర్ 15th May వీ విల్ కాంటాక్ట్ దెమ్. ఏ కంపెనీ వ్యాక్సిన్ సప్లై చేసేటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఆ కంపెనీ నుంచి మనం వ్యాక్సిన్ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నాం. See, we have requested Government of India. Yesterday also Chief Secretary himself wrote a letter to Health Secretary Government of India to clearly elaborate a schedule. See, first of all, our priority is to complete vaccination of 45 plus category people. Now 45 plus category people along with the health workers and frontline workers are approximately 1,48 lakh. So approximately slightly short of 3 crore doses are required. Now for this is a category which is
purely managed by Government of India. While we are using our stock also for the same category, so we have requested Government of India to communicate to us as to how and when, how much, in which fortnight they will be supplying these doses. If we get from Government of India some clarity, because Government of India currently what they are doing right now is they are giving us an allocation only fortnightly. They have given us an allocation for the first fortnight of May, which is some around 9.5 lakhs. We don't even know the allocation for the second fortnight of May. So in the absence of a schedule of delivery, Government of India may be having their own constraints. They are possibly trying to still assess what is the increase in the production capacity of different companies, which are the other vaccines, in which month other vaccines would be available. It's a different matter. So I am not fully aware of the constraints of Government of India. But unless until Government of India communicates its action plan and schedule of delivery of these close to 3 crore doses to me, there is no way I can plan a full-fledged action plan as to by when we will be able to vaccinate. All we can do is extrapolate based on the current supply rate. So current supply rate which Government of India gave me is 9.5 lakhs in a fortnight. If this supply rate continues in the month of May and if it were to be extrapolated to the month of June, then this supply rate for a total of 3 crore doses is going to take quite some time. But hoping that the vaccine production capacity is being ramped up in different companies, I think Government of India in their affidavit in Supreme Court also have given some details as to what kind of funding they have given to these companies to ramp up their production capacity. So I won't be able to officially and authentically comment on the ramp up of the production capacity. But if we get a clear understanding, we will be able to articulate it better. That's why the suggestion to the Government of India on behalf of Honorable Chief Minister, which the Honorable CM would be addressing the Government of India formally also, is that let us see as to what exactly in terms of IPR waivers, in terms of patent waivers, what exactly is the modality that we can do to see as to how best we can ramp up the production capacity. No, nilpi besan kadandi. You see, yesterday I explained to you. ఇప్పుడు మొత్తం డేటా మళ్ళీ ఒక నిమిషం. మనకి ఒకసారి డేటా మీరు అర్థం చేసుకోండి, క్లారిటీగా ఉంటుంది. కోవిషీల్డ్ కోవాక్సిన్ కలిపి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు మనకి ఇచ్చింది 73,49,960 డోసెస్. ఇది ఇస్తే మనము 73,460 డోసెస్ వ్యాక్సినేట్ చేశాం. అంటే ఎంత మిగిలింది? 73.5 లక్షలు వచ్చింది. 73 లక్షలు డోసులు నేను అడ్మినిస్టర్ చేశాను. దాంతో మీకు ఐడియా వస్తుంది నా దగ్గర ఉన్న స్టాక్ ఎంత. అర్థమైంది కదా? సో రెండోది ఇప్పుడేంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఫోర్త్ నైట్ ఆఫ్ మేలో నాకు ఏదైతే అలొకేషన్ ఇచ్చిందో ఆ అలొకేషన్ ఎంత? 9,17,850. దాంట్లో ఇప్పటికే 7,65,360 వచ్చింది. అది వాడేసుకున్నాం. ఇందాక నేను మీకు ఇచ్చింది డీటెయిల్, అది కలిపి ఉంది. ఓన్లీ 1,52,490 రావాలి. అది వస్తే తప్ప ఏదో నా దగ్గర లక్షల స్టాక్ లేదు. సో రెండోది ఇప్పుడు ఏంటి, నా దగ్గర ఇప్పుడు ఏం స్టాక్ ఉంది? సరే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఓ ఫ్యూ థౌజండ్స్ స్టాక్ మిగిలింది. ఈ 1,50,000 వస్తే అది అవుతుంది బిఫోర్ 15th మే. నేనేదో కొనుక్కున్న స్టాకు అది కొంత నాకు వచ్చింది. అది ఎంత వచ్చింది? నాకు టోటల్ అలొకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎంత, ఈ కోవాక్సిన్ కోవిషీల్డ్ కలుపుకొని 16,85,630. దాంట్లో ఇప్పటికే నేను మొత్తానికి ఆర్డర్ ఇచ్చాను. వచ్చింది ఎంత? 4,93,930 గత 2-3 రోజులు. అయితే నిన్న నేను మీకు తెలియజేశాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఇప్పుడు ఆ పర్మిషన్ ఇచ్చింది. ఏం పర్మిషను అంటే, నేను కొనుక్కున్నటువంటి వ్యాక్సిన్ 45 పైన ఉన్నటువంటి క్రౌడ్ కోసం మనం వాడుకోవచ్చు అని. కానీ నిన్న మీరు కూడా అడిగారు, అంటే దీని టెక్నికల్ ఇష్యూ ఏమిటనేది. అప్పుడు కూడా క్లారిఫై చేశాను. అంటే యాప్లో మోడిఫికేషన్ లేకపోతే ఈ స్టాక్ మనం వాడుకోలేం. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిన్న పర్మిషన్ ఇచ్చింది. అయితే యాప్ మోడిఫికేషన్ జరుగుతూ ఉంది.
ఈ యాప్ మోడిఫికేషన్ వాళ్ళు నాకు 2 రోజులు పూర్తి చేస్తామని చెప్పారు. అంటే బహుశా రేపటికల్లా ఈ అప్లికేషన్లో ఆ ప్రొవిజన్ వస్తే కనీసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాక్ ఎలా దగ్గర నా దగ్గర పెద్ద ఎత్తున లేదు అనుకోండి, బట్ అట్లీస్ట్ నా దగ్గర ఉన్నటువంటి 4,93,000 స్టాక్ని అయినా నేను అప్పుడు వాడుకోవచ్చు. సో ఆ స్టాక్ ఉంటేనే కదా నేను పెద్ద ఎత్తున వ్యాక్సిన్ చేయగలిగేది. పెద్ద ఎత్తున వ్యాక్సిన్ చేయాలంటే కనీసం ఒక 3-4 లక్షల డోసులు లేకపోతే మనం రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ చేయలేం. సో దిస్ ఈజ్ ది కన్స్ట్రెయింట్. కాబట్టి ఏదైతే స్టాకు కొంత ఉందో మన దగ్గర ఆ స్టాక్ వరకు మనం వ్యాక్సిన్ చేసుకుంటున్నాం. కానీ ఇది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా క్యాంపెయిన్ లాగా మనకి కనపడదు. ఎందుకంటే క్యాంపెయిన్ లాగా కనపడాలంటే కనీసం ఒక 4-5 lakh డోసులు లేకపోతే అది కనపడదు. సో దిస్ ఈజ్ ది ఆబ్జెక్టివ్. సో కాబట్టి నిలిపివేసామంటే నిలిపివేయడం కాదు, ఉన్న స్టాకులు ఖర్చు పెట్టేశాం కాబట్టి ఆ స్టాక్ని బట్టి మనం ముందుకు వెళ్తూ ఉన్నాము. బహుశా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే 1,50,000 ఇవ్వాలి బిఫోర్ May 15th అది మనకి వస్తుంది. అది కాకుండా నా దగ్గర ఉన్నటువంటి స్టాకు ఇంకా ఈ ప్రైవేట్ కంపెనీ నుంచి కూడా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళే మాకు ఉన్నటువంటి ఈమెయిల్లో కోవిషీల్డ్ వాళ్ళైతే స్పష్టంగా మేము మీకు 3rd week of May నుంచి ఇస్తాము అనేది ఈమెయిల్లోనే వాళ్ళు కమ్యూనికేట్ చేశారు. కాబట్టి బిఫోర్ దాట్ అది ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఓన్లీ థింగ్ ఇస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకి May 2nd fortnightలో ఎంత స్టాక్ వస్తుందనేది ఇంకా కమ్యూనికేషన్ లేదు. ఆ క్లారిటీ వస్తే వీ విల్ హ్యావ్ ఫుల్ అండర్స్టాండింగ్. ఈ సెకండ్ డోజ్ అర్హత ఉన్నటువంటి ఆ ఫిగర్ కూడా మీరు నోట్ చేసుకుంటే బెటర్, సో దట్ మీకు ఐడియా వస్తుంది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది వర్క్. ఇప్పుడు వరకు ఫస్ట్ ఫోర్ట్నైట్లో సెకండ్ డోజ్ బాకీ ఉన్నవాళ్ళు 6,90,677 మంది ఉన్నారు. అంటే నా దగ్గర ఉన్నటువంటి వ్యాక్సిన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా ఏదో నాకు మిగిలిందో అది మొత్తం ఖర్చు పెట్టుకుంటే తప్ప అది సరిపోదు. ప్లస్ సెకండ్ ఫోర్ట్నైట్లో మళ్ళీ 10,96,614 మంది మళ్ళీ సెకండ్ డోజ్కి ఎలిజిబుల్ కాబోతున్నారు. అంటే అప్ టిల్ 31st May నేను 17,87,291 మందికి సెకండ్ డోజ్ ఇంకా ఇవ్వాలి. సో 17 లక్షల మందికి ఇవ్వాలంటే నా దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాక్ లిమిటెడ్, ఇప్పుడు 1,50,000 రావాలి, ఇంకా సెకండ్ ఫోర్ట్నైట్ స్టాక్ రావాలి. అంటే బహుశా సెకండ్ ఫోర్ట్నైట్ స్టాక్ వచ్చినా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కోటా అయితే నాకు సరిపోదు ఈ సెకండ్ డోజ్కి. కాబట్టి నేను ఏదైతే కొంటున్నా ఆ స్టాక్ నుంచి కొంత ఉపయోగించుకోవాలి. ఆ స్టాక్ కొంత మిగులుతుంది, అంతవరకే మనం ఈ ప్రయారిటీ గ్రూప్స్లో ఫస్ట్ డోజ్కి మనం వాడుకోవచ్చు. అయితే దానికి ప్రయారిటీ మళ్ళీ ఇప్పుడు మీకు కూడా తెలిసిందే విషయమే. ఆ ప్రయారిటీలో ఏంటి, ఆ పబ్లిక్ టచ్ ఉన్న వాళ్ళు బోలెన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఉదాహరణగా బ్యాంకర్స్, రైల్వే స్టేషన్లో డ్యూటీలో ఉన్నవాళ్ళు, ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ ఎవరైతే డ్యూటీలో ఉన్నారు, అంటే రకరకాల కేటగిరీస్లో ఫ్రీక్వెంట్ పబ్లిక్ టచ్ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా అంటే దాంట్లో కూడా ఇచ్చేటప్పుడు ఓన్లీ 45+, మనం బిలో 45 అయితే అసలే ముట్టుకోవట్లేదు. బట్ దాంట్లో అయినా వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కాబట్టి కొంత ప్రిఫరెన్స్ మనం వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో హౌ టు ప్లాన్ ది ఫస్ట్ డోజ్ అనేది తర్వాత చూస్తాం. ఫస్ట్ ఆబ్జెక్టివ్ అంటే ఈ సెకండ్ డోజ్ ఎవరికైతే ఎంటైటిల్మెంట్ ఉందో వాళ్ళనైనా మనం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరీ ఎక్కువ టైం జాప్యం జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరు కూడా పేపర్లు చూసి ఉంటారు, చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు ఇవాళ నేను చాలా ఐటమ్స్ చూసాను పేపర్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ఇవన్నీ ఎన్నో రాష్ట్రాల్లో ఈ సెకండ్ డోజ్ లేక ఇప్పుడు అంటే ఫర్గెట్ అబౌట్ ఫస్ట్ డోజ్, ఆ సెకండ్ డోజే అందుబాటులో లేకపోవడం వల్ల ఎంతోమంది వెయిటింగ్, ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే ఉన్నటువంటి వ్యాక్సిన్ స్టాక్ మొత్తం సిస్టమేటిక్గా పోతే తప్ప ఈ న్యాయం మనం చేయలేం. ప్లస్ వీలైనంత వరకు ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకొని త్వరగా వ్యాక్సిన్ చేసే విధంగా చూసుకోవాలి. ఇంకా లెట్ us see the response from abroad, whether we get or not when we float a global tender, then we will see. I'll communicate to all of you ఎట్లా ఉంది రెస్పాన్స్. You see, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఏమున్నాయి, అసలు ఎక్కడా కూడా ఏ పేషెంట్ని కూడా ఎవరు కూడా రిస్ట్రిక్ట్ చేయవద్దు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పష్టంగా గైడ్లైన్ ఇచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఆన్ ది బేసిస్ ఆఫ్ అంటే లొకేషను ఎవరిని ఎక్కడ కూడా హాస్పిటల్లో అడ్మిషన్ గురించి ఇబ్బంది పెట్టదని సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ జడ్జ్మెంట్లో స్పష్టంగా ఉన్నాయి. ఆ జడ్జ్మెంట్స్ అన్నీ కూడా వెబ్సైట్లో ఉన్నాయి. కాబట్టి ఏ ఒక్క చోట సమ్ కన్ఫ్యూజన్లో ఏమైనా ఇటువంటి నిర్ణయం ఏదో ఒక రాష్ట్రంలో లేకపోతే ఆ నిర్ణయం ఉందా లేకపోతే ఆ లోకల్ లెవెల్లో మిస్అండర్స్టాండింగ్ ఉందా, అది వేరే విషయం. కానీ అఫీషియల్ లెవెల్లో మన చీఫ్ సెక్రటరీ గారు, తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు ఇది ఉదయం మా దృష్టికి వచ్చేటప్పుడు
ఈ ఇద్దరు చీఫ్ సెక్రటరీస్ డిస్కస్ చేసుకున్నారు. అంటే ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే సెటిల్ చేసుకొని ఇక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఇద్దరు కూడా డిస్కస్ చేసుకున్నారు. బహుశా ఇప్పటికి సెటిల్ అయి ఉంటుంది, లేకపోతే సెటిల్ అవుతుంది నేనైతే డెఫినెట్గా ఆశిస్తున్నాను. No. What I explained to you is very clear. Government of India, yesterday they permitted us that, okay, in principle we agree that these doses can be used for 45 plus. Since they gave us this direction yesterday morning, they have now in turn directed the technical department to make suitable modification in the application, which the technical people told me takes 2 days. So what we are saying is, hopefully by tomorrow morning or afternoon or evening, these modifications would be done. See, when the government of India is willing to do the modification, there is no point in me operating a separate application and using these doses, because tomorrow it will lead to confusion. Since they have anyway agreed, by tomorrow evening the issue will be redressed. After that, I will be able to use these doses for vaccinating the 45 plus. కొన్ని సంవత్సరాలు పడుతుంది అందరికీ వ్యాక్సినేషన్ చేయడానికి అని చెప్పేసి ఒక పరిస్థితి. ఈ పరిస్థితులలో మనకి ఇంత విస్తారమైనటువంటి వ్యవస్థ వ్యాక్సిన్ మనమే తయారు చేసుకొని మనమే ఇచ్చుకునే దిశగా ఏమైనా ఆలోచన చేస్తే వ్యాక్సిన్ కెపాసిటీ ఎక్కడున్న దేశంలో ఆ వ్యాక్సిన్ కెపాసిటీ వీలైనంత వరకు మనం కోవిడ్ వ్యాక్సినేషన్ కోసము ఉపయోగించుకోవాలనేది కదా సీఎం గారు ఇవాళ మీకు తెలియజేసి సలహా ఇస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. దీనికి కావాల్సినటువంటి ఏమైనా ఐపీఆర్ వేవర్స్ కానీ ఏమైనా పేటెంట్ యాక్ట్ నుంచి వేవర్స్ కానీ కావాలంటే అది కన్సిడర్ చేసుకొని ప్రయత్నం చేసుకోండి కదా మనం ఇవాళ సీఎం గారు సలహా ఇచ్చింది. సో ఆబ్జెక్టివ్ ఏంటి, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ కెపాసిటీ ఇట్స్ స్లైట్లీ లాంగ్ టర్మ్ ఇష్యూ. అది ఇవాళ ఏ రాష్ట్ర ప్రభుత్వం నేను వ్యాక్సిన్ తెచ్చేదాన్ని అయ్యే పని కాదు కదా. సో వ్యాక్సిన్ ప్రొడక్షన్ కెపాసిటీ ఆల్రెడీ అంటే ఈ కోవిడ్ కోసం తయారు చేసుకోవాల్సినటువంటి వ్యాక్సిన్ కెపాసిటీ పెంచడానికి కేంద్ర ప్రభుత్వమే కదా అఫిడవిట్లో సుప్రీంకోర్టు తెలిసి చెప్పింది. ఏది ఇంత ఫండింగ్ మేము ఈ ఇన్స్టిట్యూట్కి చేసాము, అంత ఫండింగ్ ఆ ఇన్స్టిట్యూట్కి చేసాము. సో ఓవరాల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ హోప్ఫుల్లీ మేకింగ్ ఎఫర్ట్స్ ఇన్ సెంట్రలైజ్ మేనర్ టు ఇంక్రీజ్ ది ప్రొడక్షన్ కెపాసిటీ. కరెక్ట్ డీటెయిల్స్ ఎంత ఎఫర్ట్ చేశారు, ఎంత వ్యాక్సిన్ ప్రొడక్షన్ వస్తుంది, ఒక షెడ్యూల్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ షెడ్యూల్ని బట్టి దే విల్ హ్యావ్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇన్ మైండ్. As a state, what we can do, either whatever quota the government of India communicates to me, that much I can purchase, or I can try internationally to see if I can purchase stock. So that is the decision. The new decision that you have taken today is also go for international tender and see whether there is a possibility of procuring extra vaccine to vaccinate the population as quickly as possible or not. You see, vaccines, whether they are permitted to be used in India or not, obviously the regulatory bodies of Government of India decide. That's why whenever anybody floats an international tender here in this environment, the first condition would be that the regulatory clearances, they will have to coordinate with Government of India. Endukante regulatory clearances lekunda aithe manam vaccine upayoginchaleem. Obviously any vaccine which is used has to have the clearances from the statutory regulatory bodies. Our clearances తీసుకుంటూ if they quote, so let us say for example when we float a tender, that will be something like this. Exact terms and conditions you will see in the tender notification tomorrow or day after. It will be something like this, that we want X number of doses. Now X number of doses, కొన్ని వ్యాక్సిన్స్ ఏమో సింగిల్ డోస్ వ్యాక్సిన్స్ ఉంటాయి, కొన్ని వ్యాక్సిన్స్ ఏమో 2 డోస్ వ్యాక్సిన్స్ ఉంటాయి. రేట్ కూడా దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి we will say, okay, I want to vaccinate 1 crore people. See, total I have to vaccinate 2 crore 4 lakhs kada in my age group. ఆ 2 crore 4 lakhs లో ఎలాగ మనకు కొంత సప్లై ఇప్పుడు ఈ కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి let us say I intend to vaccinate 1 crore people. For that I require vaccine. So we will have to give some 45 days or 2. So total it will be, let us say, 6 month schedule in the notification, out of which around 45 days to 2 months would be something like time given to the companies to work out the statutory and regulatory clearances. Thereafter the supply schedule starts. So something on these lines, exact details you will find tomorrow when the notification is issued, but something on these lines would be the plan. So the objective is that in case we get a response, then we can take some vaccine from outside and some vaccine from the companies that are already supplying.
By that time, hopefully, some more companies within India also, just now he asked questions about the Sputnik vaccine. So they will also be, they already told us to contact after 15th May for any supply schedule possibilities. So all sorts of options we need to keep open, because no company is in a position to tell us as to which month, how many they will give. As a result, a firm contract or a firm understanding with any company is just not possible. If at all any company were willing to tell me that, okay, I will give you 1 crore doses per month, straight away we would enter into agreement with that company and say, okay, I have a capacity of 1 crore, okay, you give me 1 crore per month, there ends the matter, all put together I need is 4 crore doses. So fine, in 4 months I will vaccinate all my age group that I have to vaccinate. But no company is in a position to offer any commitment, even for a month. That's why the procedure the companies are following is what? They are simply once the Government of India communicates an allocation, they only give me a mail saying that, okay, this is a letter received from Government of India for X number of doses, this is the money required, you kindly pay me this much money and give me a purchase order and I will supply this much vaccine. There ends the matter. No long-term commitment. I myself spoke to all these companies. Everybody said that we will not be in a position to have a long-term commitment or an agreement, because we don't know whether we'll be able to abide by that commitment and agreement or not. So they are not in a position to enter. Public should be very clear about it, that it's not any delay or lack of interest on the part of government. And that includes all governments, not only AP government, because no state government is in a position to procure vaccine as much quantity as they want. In fact, I read some statement in the media only, in some of the papers today, from Maharashtra, one of the honorable ministers, saying that we are not able to get vaccines from SII Pune. So that situation exists everywhere. Only thing is, since we all understand that this is the supply constraint, I would request all of you also to communicate this to the public also effectively, so that people are also aware that yes, we stand committed to free vaccination of all. Only thing is, there is no point creating a crisis just by insisting on vaccination immediately. It only disturbs. See, what will happen if too many people crowd in any location of vaccination, it only exposes them to risk of infection. Tapide dini valla upyogam evariki ledu. So we need to maintain some patience, we need to maintain some discipline. Only we are committed to vaccinating everybody kabatti phased manner lo andariki avakasham vastundi. We are trying our best to increase as much vaccine supply as we can. In fact, you would also be happy to note that because there is now so much of interest from the public in vaccination, as a result, vaccine wastage is now close to zero. If you would recollect, in one of the video conferences long back, some statistics were given by Government of India that wastage is higher in Andhra Pradesh, Telangana and some other states. Now, if you see the doses, you would be easily able to appreciate. Covishield vachesariki 60,60,400 doses vaste. How many doses we have used? We have vaccinated 60,60,000 badalu 60,87,000 people have been vaccinated. So wastage is close to zero. Now you may be surprised if you don't have the idea. And how have we vaccinated more number of people than the number of doses used? Adi enduku sadhyam untundante, every vial which is actually supposed to contain 10 doses, it actually contains 11. So what happens is, if we carefully use it, if we properly use it, we will be able to always make use of this 11th dose. అదే అంతకుముందు కొంత వేస్టేజ్ అయింది, లేకపోతే ఇప్పటికీ ఇంతకంటే కూడా ఎక్కువ అచీవ్ అయ్యేది. బట్ స్టార్టింగ్లో రెస్పాన్స్ లేకపోవడం వల్ల ఒక్కొక్క వ్యాక్సిన్ సెంటర్లో మనం 100 మందికి స్లాటింగ్ ఇస్తే 12 మంది, 15 మంది, 20 మంది ఇట్లాగా వచ్చేటప్పటికి అంటే కొన్ని వయల్స్లో ఒక 2 డోజెస్, 3 డోజెస్, 4 డోజెస్ అప్పటికి ఈ ఇంట్రెస్ట్ లేనప్పుడు వేస్ట్ అయినాయి అప్పుడు కొన్ని డోజెస్. అది వాస్తవం. బట్ స్లోగా యాజ్ అండ్ వెన్ ది వ్యాక్సినేషన్ పిక్డ్ అప్, ఆటోమేటిక్లీ దేర్ ఇస్ నో వేస్టేజ్. టుడే there is no chance of even one vaccine dose getting wasted, because there are so many people waiting for vaccination. So that is the outcome of this. So hopefully we should be able to get some clarity in case Government of India gives me some clarity. Thank you. Shivagayatri Enterprises, distributors for submersible pumps. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, RO+ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. Shivagayatri Enterprises,